మెడికో ప్రీతి మృతి పట్ల పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో రామగుండం మెడికల్ కాలేజీ మెడికో విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు పట్టణంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద కొద్దిసేపు మౌనం పాటించి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు మాట్లాడుతూ ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరిపి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. ఎంబీబీఎస్ చేస్తున్నాను. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన చాలా బాధాకరము. అక్కడ విషయం జరిగింది ఏదైనా కావచ్చు, కానీ దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ర్యాగింగ్ జరిగిందా, లేదా డాక్టర్లు ఎవరైనా వేధించారా, లేదా తోటి స్టూడెంట్స్తో ఏమైనా సహకారం అందక ఇంకేమైనా జరిగిందా అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసి దాన్ని తెలియజేయాల్సింది పోలీస్ చేతిలో ఉంది. దాన్ని కరెక్ట్గా ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మా అందరి తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బంధువులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. దయచేసి ఇలాంటి ఏమన్నా ఉంటే ఆత్మహత్యలు చేయకుండా గుండె ధైర్యంతో ఉండాలి, అంతేగాని ఆత్మహత్యలకి పాల్పడకూడదని కోరుకుంటున్నాము.